15 సంవత్సరాల క్రితం అండి, నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఒక 3-4 వేల మంది ఉన్నారు. 60-70 దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చారు. నేను ఒక 3-4 లైన్లో కూర్చున్నానండి. అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉందండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లేడీ వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ హాల్లో నుంచి ఒక స్త్రీ వచ్చిందండి. ఆమె యూరోప్ కంట్రీకి సంబంధించిన స్త్రీగా నాకు తర్వాత తెలిసింది. ఒక మంచి రిబ్బన్స్ తెచ్చుకుందండి. ఈమె కూడా మరి అలాగా రెడీ వచ్చింది. మామూలు రిబ్బన్స్ కూడా తెచ్చుకుంటారండి. అంటే ఎట్లాంటి రిబ్బన్స్ ఇవి? జిమ్నాస్టిక్స్లో మామూలుగా ఒలింపిక్స్లో ఇట్లా అంటుంటారు చూసారా మీరు? రౌండ్గా తిరుగుతూ బ్యూటిఫుల్ డిజైన్స్ ఫామ్, అట్లాంటివి ఎవరు తెచ్చుకుంటారండి? ఆమె తెచ్చుకుంది. అంటే రెడీగా వచ్చింది. స్టేజ్ ఇలా ఉందండి. స్టేజ్ పక్కన ఇక్కడ నిలబడింది. ఆమె ఒక 15-20 నిమిషాలు ఆమె ముందుందండి. కానీ ఎవరిని ఆకర్షించడానికి ట్రై చేయట్లా. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎవరిని ఆకర్షించడానికి ట్రై చేయట్లేదు. ఎవరిని డిస్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేయట్లా. అంటే వాడి దృష్టి మరల్చాలని ట్రై చేయట్లా. ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలని అసలు ప్రయత్నించట్లా. సైలెంట్గా వచ్చిందండి. సైలెంట్గా వచ్చి ఆమె తను తెచ్చుకున్నటువంటి రిబ్బన్స్తో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఆరాధన జరుగుతుంది, డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అంతవరకు ఉన్నటువంటి ఆ వాతావరణము ఒక్కసారి మారిపోయిందండి. ఒక్కసారి మారిపోయింది. అంటే అది తెలిసిపోయింది అన్నమాట. నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా భావించారంటే, పరలోకం నుంచి దేవదూత వచ్చిందా? పరలోకం నుంచి దేవదూత వచ్చిందా? అసలు ఆమెను చూస్తూ ఉంటే వెంట్రుకలు నిక్కపొడుచుకొని పోయి ఇంకా ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు దేవుని సన్నిధి. ఎవరి దృష్టిలో ఆమె డిస్ట్రాక్షన్ చెయ్యాలని కానీ, ఎవరిని డిస్టర్బ్ ఏం ప్రయత్నించట్లా. నా మాట ఆలకిస్తున్నారా? షీఈస్ జస్ట్ వర్షిపింగ్ గాడ్ విత్ హర్ డాన్స్ అండి. ఒక 10-15 నిమిషాలు మైమరిచిపోయారు. ప్రతి ఒక్కరు. మరియ చేసింది అదే. ఆమేన్. మరియ చేసింది అదే. మరియ చేస్తూ ఉంటే మైమరిచిపోతున్నారు. యేసయ్యకి సంతోషమైంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను, ప్రేమ దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ వాల్యుబుల్ టు యు? నీ దృష్టిలో వాల్యుబుల్ ఏంటి? నువ్వు దేవుని దృష్టికి వాల్యుబుల్ అయినది నీ దృష్టికి వాల్యుబుల్ కావాలి.